పక్షంగా ఎవరు ఉన్నా లేకపోయినా ఈరోజు ఒక ఆయన ఉన్నారు. ఆయన మనం చెప్తున్న మాట ఏంటంటే మన తోడుండి నడిపిస్తాడంట. ఆయన చూస్తే గనక కీర్తన గ్రంథము 118 కీర్తన గ్రంథంలో 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, మనుషులు ఎంతవరకు మన పక్షంగా ఉంటారు? కొంతకాలమే ఉంటారు. దేని పెట్టారు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉండొచ్చేమో కానీ అన్నీ లేనప్పుడు ఒకసారి మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ మనం ఒక ఒంటరిగా ఉన్నప్పుడు మన పక్షంగా ఎవరు ఉంటారంటే దేవుడే మనకి పక్షంగా ఉండి మనల్ని నడిపిస్తాడంట. అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటున్నమాట, భయపడకండి, నేను మీ పక్షంగా ఉండి నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు మనల్ని నడిపిస్తుండగా మరి మనం ఎందుకు ఒంటరితనం అనుభవించడం? దేవుడు నీ పక్షంగా నడిపిస్తున్నాడు. మొదటగా నువ్వు ఆయన చేపట్టుకొని ఆయన కొరకు నువ్వు జీవించినట్లయితే దేవుడు నేను నడిపించబోతున్నాడు. ఆయన నీ పక్షం ఉండి గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్.